5 నిమిషాలు పంపేయండి సార్, మళ్ళీ పంపిస్తారు. మరి 5 నిమిషాలేనా? సహకరించండి సార్ కొంచెం. మరి 5 నిమిషాలేనా? నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం కేసీఆర్ సభ సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సభను అడ్డుకుంటారనే అనుమానంతో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్ సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ హరిప్రసాద్ అడిగి తెలుసుకుందాం. హరిప్రసాద్, సీఎం కేసీఆర్ సభ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? స్వప్న, ఈ రోజు మిర్యాలగూడలో సాయంత్రం 4 గంటలకి నల్గొండల పార్లమెంటరీ స్థాయికి సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వారిని ఉద్దేశించి ఈ రోజు సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకి ఆయన సాయంత్రం 4 గంటలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 1,00,000 ఉద్యోగాలు పూర్తి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత రెండోసారి కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. కానీ ఏదైతే మొదటిసారి వేసిన గ్రూప్ 2నే ఇంతవరకు కూడా ఫిలప్ చేయలేదు. ఈ అంశాలని లేవనెత్తడానికి ఎస్ఎఫ్ఐ వాళ్ళు రెడీగా ఉన్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు వాళ్ళపైన అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని ముందస్తుగానే శంకర్, అదేవిధంగా ఆయనతో పాటు 10 మంది ఎస్ఎఫ్ఐ లీడర్లని ముందుగానే నల్గొండ మిర్యాలగూడ పట్టణంలో అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తానికైతే ఎక్కడ ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన ప్రజలు అదేవిధంగా నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే కనీసం ఇప్పటివరకు కూడా 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. దాన్ని ప్రశ్నించడానికి ఎస్ఎఫ్ఐ వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో భయానికే కేసీఆర్ కి భయం అయ్యే ఇప్పుడు ఈ ఎస్ఎఫ్ఐ వాళ్ళని ముందస్తు అరెస్ట్ చేశారని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న దాని ప్రకారం ఎప్పుడైతే 4 గంటలకు వచ్చి మాట్లాడతారో ఆ సభలోనే వీళ్ళు స్లోగన్స్ ఇచ్చి అదేవిధంగా ఇప్పటివరకు కూడా ఎందుకు మీరు ఇంత ఫిలప్ చేయాలని అడుగుదాని ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో మాత్రం వాళ్ళందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో తరలించడం జరిగింది. స్వప్న, అయితే అరెస్ట్ వల్ల ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కానీ అసలు ఏం చెప్తూ ఉన్నారు? పోలీసుల వర్షన్ ఏంటి? ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఏమంటున్నారా, మేము కనీసం అంటే ప్లకార్డ్స్ ఏవైతే గ్రూప్ 2 ఇంతవరకు కూడా ఫిలప్ చేయలేదు. ఈ గ్రూప్ 2 సంబంధించింది అదేవిధంగా అయితే జూనియర్ పంచాయతీ ఆఫీసర్ సంబంధించి విఆర్ఓ అదేవిధంగా గ్రూప్ 4 ఇవన్నీ ఎగ్జామ్స్ జరిగినాయి. వాటిని ఇంతవరకు కూడా ఫిలప్ చేయలేదు. వాటిని తొందరగా ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో కనీసం ప్లకార్డ్స్ తోనైనా లేకపోతే ఈ మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ముందస్తుగానే ఊహించిన పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు కూడా 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మొదటిసారి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్న సందర్భంలో ఇప్పటివరకు కూడా ఎటువంటి నియామకాలు చేపట్టకపోవడంపై దానిపైన మెమోరాండం ఇద్దామనుకుంటే సంబంధించిన ముందస్తుగానే అరెస్టులు చేసి ఇబ్బంది పెడుతున్నారని కూడా ఎస్ఎఫ్ఐ లీడర్లు ఆరోపిస్తున్నారు. స్వప్న, రైట్ హరిప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.